విజ్ఞాన్ గారు ముఖ్యంగా ఏంటంటే రేపు రామోజీ ఫిలిం సిటీలో జక్కన్న అంటే రాజమౌళి అదేవిధంగా మహేష్ బాబు గారి కాంబోలో వస్తున్న చిత్రానికి ఈవెంట్ ఉన్న నేపథ్యం. కాకపోతే ఏంటంటే ఈ ఈవెంట్లో ఏంటంటే ఫ్యాన్స్కి నిరాశనే అని చెప్పుకోవాలా. ఎందుకంటే కొంతమందికి ఎంట్రీ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఈ కఠినాంక్షలు విధించారంటే ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొన్ని సంఘటనలు జరగకూడదు అని చెప్పేసి ఫస్ట్ మనకు తెలిసిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్, ఎందుకంటే ఆ రోడ్ షో ఇబ్బంది పెట్టింది కాబట్టి. నెక్స్ట్ తర్వాత ఫంక్షన్ హాల్లన్నీ త్వరగా మూసేయండి, బార్ల కుదింపు, ఇవన్నీ చెప్పారు. పార్టీలు గీటీలు గట్రా మా పర్మిషన్ లేకుండా జరగకూడదు. రిసార్ట్స్లో కూడా మీరు మందు తాగాలనుకుంటే ఎంతమంది తాగుతున్నారో, ఏ బ్రాండ్లు తాగుతున్నారో మా దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. అది కూడా మీరు చూసావు. సో ఇట్లాంటి యాక్షన్లు విధించిన టైంలో దేవిశ్రీ ప్రసాద్ కన్సెంట్ ఒకటి జరిగింది. అది ఆయన పర్మిషన్ తీసుకొని జాగ్రత్తగా చేసుకున్నాడు, బాగానే రన్ అయింది. నిన్న ఏఆర్ రెహమాన్ది మధ్యలో ఇళయరాజావి కూడా ఏదో ఒక రకంగా నెట్టుకొచ్చాం. తర్వాత అల్లు అర్జున్ సంఘటన చూసిన తర్వాత సంధ్యా థియేటర్ తొక్కిసలాట, ఇట్లా హీరోలు బయటకు వచ్చి ఇలా చేయడం వల్ల ఫ్యాన్స్కి ఉత్సాహం ఎక్కువైపోయి కరుస్తున్నారు, తొక్కిసలాట్లు అవుతున్నాయి, ఏదో ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి. తర్వాత దాని ముందు దేవర ఈవెంట్, నోవోటెల్కి 4,000 మంది ఉంటే వాళ్ళు 40,000 మంది వస్తే మొత్తం అదంతా గందరగోళం అయింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మైండ్లో పెట్టుకొని ఈవెంట్స్ని చాలా ఇదిగా టేక్ కేర్ చేస్తున్నాడు. అందుకని చెప్పేసి రాజమౌళి కూడా ఏం చేశాడు, నెంబర్ 1 రామోజీ ఫిలిం సిటీ ఎంచుకున్నాడు. అక్కడికి ఎవరు మనం తీసుకెళ్తే తప్ప రావడానికి వాళ్ళకి కొంచెం ఆంక్షలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆయన ఒక మంచి పాస్పోర్ట్ల ఎల్లో రకంగా ఒక పాస్పోర్ట్ అని ఒక పాస్ తయారు చేశాడు. దాన్ని స్కాన్ చేసి ఏదో చేసి అందులోకి వెళ్ళాలి. లిమిటెడ్ పీపుల్ అని ఎందుకు అన్నాడు అంటే, నువ్వు చూడాలనుకుంటే ఇంట్లో కూర్చొని చూడవచ్చు, ఎందుకంటే జియో హాట్స్టార్కి ఆల్రెడీ ఇచ్చాం. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఏం జరుగుతుందో హ్యాపీగా చూసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఈవెన్ ఫోన్లు నాట్ అలౌడ్, అంటే తీసుకుంటే మీకు ఏమవుతుందో తెలియదు. మీడియా కెమెరాలు నాట్ అలౌడ్, ఎందుకంటే అఫీషియల్గా ఒక హాట్స్టార్కి ఇచ్చాం కాబట్టి. ఆయన రైట్లు కొనుక్కొని ఏదో ఓ స్పాన్సర్ని తెచ్చుకున్నాడు, ట్రిలైట్ రెసిడెన్సెస్ అని. ఇట్లా ఆర్గనైజ్డ్ వేలో వెళ్తుంది. కావాల్సింది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎంత స్వీట్గా, క్యూట్గా, నీట్గా చెప్తే సరిపోతుంది కదా, ఎలాంటి ప్రమాదాలు లేకుండా. అదే నా స్ట్రాటజీ. సో ఈవెంట్ ద్వారా ఎలాంటి చిన్న మచ్చ కూడా నాకు కానీ, నా యూనిట్కి కానీ, నా సినిమాకి కానీ ఉండొద్దు అనేది ఆయన దృష్టిలో వెళ్తున్నాడు. ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని గ్లిమ్స్ విడుదలయ్యే అవకాశం ఉందంటారా? ఆల్మోస్ట్. ఎందుకంటే సర్ప్రైజింగ్లీ మనకు కుంభా క్యారెక్టర్ రిలీజ్ అయింది, సర్ప్రైజింగ్లీ ప్రియాంక చోప్రా, సర్ప్రైజింగ్లీ మాధవన్ గారు ట్వీట్ చేసరికి ఆయన కూడా ఉంటాడేమో అనిపించింది. ఒకవేళ ఈవెంట్లో ఎవరైనా వేరే ఆర్టిస్టులు వస్తే వాళ్ళు కూడా ఉంటారేమో అన్న క్రేజ్ ఉంటుంది. మహేష్ బాబు కోసమే అందరు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయనది రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది 100%. కానీ ఈవెంట్కి మీడియాని కూడా దూరం చేశారుగా. ఎందుకంటే మీడియాకి ఒక అఫీషియల్గా ఒకరు హక్కులు కొనుక్కున్నారు ఆ ఈవెంట్ని. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాడు అనుకో, అప్పుడు మీడియా అందరు రావచ్చు, బికాజ్ ఇట్స్ ఎ ప్రెస్ మీట్ కాదు ఇది, అండ్ ఈవెంట్కి సంబంధించి హక్కులు ఒకరు కొన్న తర్వాత మనం బహిరంగంగా ఇవ్వడానికి లేదు. ఇప్పుడు మహేష్ బాబు పక్కన మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా సందడి చేయబోతున్నారు, నిన్ననే రిలీజ్ చేశారు. ఆ ఫోటో ఎట్లా అనిపించింది మీకు? బాగుంది. అమ్మాయి యాక్చువల్గా కొంచెం వెరైటీగా ఏదన్నా లైక్ నార్త్ ఈ డ్రెస్ వేస్తారేమో, ప్యాంట్ షర్ట్లు వేస్తారేమో అనుకున్నాం, కానీ చీరగట్టి ఫైరింగ్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. అంటే గ్లోబల్ వైజ్గా మన సాంప్రదాయాన్ని పరిచయం చేస్తున్నాడు చూడు. చీర అనే అంశము 120 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతాయి. ఇదేదో భలే ఉందని చెప్పి అందరూ వేరే దేశాల్లో కూడా వాళ్ళు కట్టుకుంటారు. నైస్, బాగుంది. అవకాశం దొరికినప్పుడు మన సంప్రదాయాన్ని, దేశమంతా తెలిసిన సంప్రదాయాన్ని ప్రపంచమంతా పరిచయం చేయాలనుకున్న థాట్ నచ్చింది. మీరు వెళ్తున్నారు ఈవెంట్కి రేపు? నేను ఎందుకు వెళ్తా బాబు, నేను వెళ్ళను ఈవెంట్కి, ఇంట్లో కూర్చొని చూస్తాను. ఎందుకంటే రేపటి రోజంతా నాకు మళ్ళీ మీలాంటి వాళ్ళతో వాగే పనులే ఉన్నాయి. నాకు రోజంతా పని లేదు, నైట్ 9 వరకు వాగుడే. సో ఐ కాంట్ గో. ఓకే, ఓవరాల్గా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, ఏంటి మీ అంచనా? అది నాకు తెలియదు. రాజమౌళి సినిమాలు అంటే కొంచెం టైం పడతాయి కాబట్టి 2 నెలలకు 3 నెలలకు వస్తుందేమో. బట్ ఇంత రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం త్వరగా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సాంకేతికత బాగా డెవలప్ అయింది కాబట్టి వీళ్ళ టాకీ త్వరగా గబగబా పూర్తయితే ఇక మొత్తం విఎఫ్ఎక్స్ వర్కే ఉంటుంది కాబట్టి ఈయనకు మంచి టీం కూడా ఉంది కాబట్టి అయ్యే అవకాశం ఉంటుంది. విజ్ఞాన్ గారు, ముఖ్యంగా ప్రభాస్ స్పిరిట్ సినిమాలో చిరంజీవి అన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తెలియదు. ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే కుంభ ఏదో క్యారెక్టర్ రిలీజ్ చేశారు కాబట్టి మనం వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అనుకుంటాం. లేదా అఫీషియల్గా వాళ్ళు ఎవరన్నా వెల్కమ్ ఆన్ సెట్స్ అని చెప్పేసి, ఇప్పుడు మొన్న చిరంజీవి గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాను, వెంకటేష్ గారు జాయిన్ అవ్వగానే వెల్కమ్ వెంకటేష్ గారు ఆన్ బోర్డ్ అని పెట్టారు కదా, వీళ్ళు జాయిన్ అయ్యారు అని. దాని ప్యారడైజ్ సినిమాలో అఫీషియల్గా ఆవిడ పోస్టర్ రిలీజ్ చేశారు వెల్కమ్ ఆన్ బోర్డ్ అని. ఇట్లా ఎవరైనా రిలీజ్ చేస్తే తెలుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వంగా ఇస్తే తప్ప నాకు తెలియదు. బట్ ఇన్ కేసు ఉన్నా కూడా పర్లేదు కదా, నాట్ బ్యాడ్. ఆయన ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇతను మెగాస్టార్, 2 కాంబినేషన్లో బాగుంటుంది, అదిరిపోద్ది. లేదు క్యామియో ఇచ్చినా సరే బాగుంటుంది. అంటే క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ కదా లేకపోతే ఎట్లా ఏమైనా? దట్ ఐ డోంట్ నో యాక్చువల్లీ, నాకు దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. విజ్ఞాన్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నాగార్జునకి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన పరిస్థితి ఎందుకు చెప్పిందంటారు? అసలు ఏంటి సార్? వన్ సెకండ్, అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని విషయాలు మనం నమ్ముతాం. బాగా వార్తలు వైరల్ అయ్యేసరికి కూడా కొంతమంది తెలియకో అమాయకంగా నమ్ముతారు నిజమని. ఎందుకంటే కేటీఆర్ పార్టీలో ఆవిడ పనిచేసింది, కొన్ని రోజులు పనిచేసింది, దగ్గరుండి వాళ్ళని చూసింది, వాళ్ళ మెంటాలిటీలు గమనించింది. వీళ్ళు నీచులు అని మైండ్కి ఏదో అనిపించింది తన మైండ్కి. సో ఇంతేలే అని ఆయనకు అనిపించిన తర్వాత ఆయన మీద ఏదైనా నెగిటివ్ వార్తలు వచ్చినప్పుడు నమ్మేస్తారు నిజమేనేమో అని. తర్వాత ఆయన మీద వచ్చిన నెగిటివ్ వార్తలు ఏంటి అంటే, ఆ మధ్యలో రకుల్ ప్రీత్ సింగ్ని వాళ్ళని వీళ్ళని పెట్టేసి కొంచెం హడావిడి చేశారు. తర్వాత శాకుంతలం సినిమా టైంలో ఈ బాలీవుడ్లో ఉండే ఉమైర్ సంధు అనేవాడు సమంత గురించి రాసుకొచ్చాడు, ఈవిడ చెప్పిన మాటలన్నీ ఆయన రాసుకొచ్చాడు. అలా అది చూసి ఇట్లాంటి వాడు ఎలా కేటీఆర్ ఇంతేనేమో, అయ్యో సమంతని ఇట్లా అడిగారు, అయ్యో పాపం అని నమ్మింది నిజమే అనుకోని. ఆయన మీద పగ తీర్చుకోవడానికి ఆ వ్యాఖ్య చేసింది. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్గా ఎటు టర్న్ అయింది. తెలుసు కదా ఆ రోజు ఎంత అనర్గళంగా మళ్ళీ దాన్ని మాట్లాడడం ఎందుకని నేను మాట్లాడట్లా, అందరూ తెలిసిన విషయమే. సో చాలా ఓపెన్, నిజమే, కరెక్టే జరిగింది. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ గురించి నాకు గతంలో తెలుసు, నేను వాళ్ళ దగ్గర పనిచేసి, అందుకే వాళ్ళ నుంచి దూరంగా వచ్చాను నేను. మహిళల పట్ల వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఆమె నమ్మి అది నిజం అన్నట్టు బయట చెప్పేసరికి ఇప్పుడు అది ఏలైన తర్వాత సినిమా ప్రముఖులందరూ స్పందించారు, సమంత వీఆర్ విత్ యూ అని. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు, కొండా సురేఖ సమంతని కించపరిస్తే ఏం మాట్లాడాలి, ఆవిడ పొగిడింది. ఏమని, ఒక మామ అల్లుడు కలిసి కోడల్ని ఎక్కడికో అంటే చీచి మీరు ఇలాంటి వాళ్ళ అని చెప్పి అక్కడికి వస్తే షీఈ్ ఎ డైనమిక్ లేడీ. ఇది మీకు అర్థం కాలేదనే కాంటెక్స్లో ఆయన చెప్పడం జరిగింది. బట్ ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ఓవరాల్గా నాగార్జున గారికి డ్యామేజ్ జరిగింది. వై? బికాస్ అప్పుడే వారం క్రితం ఇన్కన్వెన్షన్ కూల్చివేత, ఆ తర్వాత ఇదేంటి బిగ్ బాస్ రన్ అవుతూ ఉంది. అప్పుడు ఈవిడ వెంటనే ఈ వ్యాఖ్యలు చేయడం పెద్ద ఇదనిపించేసింది. యాక్చువల్గా చెప్పాలంటే బాగా వైరల్ అయ్యింది, డ్యామేజ్ కూడా అంతే ఇదిగా జరిగింది. 50% వాళ్ళు నమ్మకపోయినా 50 అరుగు మీద కూర్చునే వాళ్ళు, వైన్ షాప్ వెనకాల తాగే వాళ్ళు ఇది ఎట్లా అంటారా అని చెప్తారు కదా, నిజమే అనుకుంటారు కదా, వాడు నమ్మినా కూడా డ్యామేజే కదా మనకి. ఈయన పరువు నష్టం దావా వేశాడు. ఆఫ్టర్ లాంగ్ టైం ఇవిడికి తెలిసి వచ్చింది, అరే నేను గతంలో చేసింది తప్పు వ్యాఖ్య, నేను ఆయన టార్గెట్ చేసి ఇటు వచ్చింది ఏంటి, ఎందుకు నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పేసి తను రియలైజ్ అయ్యి, సారీ అండి గతంలో నేను మాట్లాడిన మాటలు వెనక్కి తీసేసుకుంటున్నాను, ఇక మీదట ఈ గొడవ ఏం ఉండకూడదు అన్నట్టుగా ఆవిడ భావించింది. ఇతను కూడా 100 కోట్ల పరువు నష్టం దావని వెనక్కి తీసుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. నవ్ వాట్ హ్యాపెండ్, తన వ్యాఖ్యలు తన వెనక్కి తీసుకుంది కాబట్టి ఇక మీదట ఆన్లైన్లో ఎవరు ఈ టాపిక్ గురించి మాట్లాడకపోవడం మంచిది. బికాజ్ వెనక్కి తీసేసుకున్నారు, వాళ్ళకి ఏ ఇష్యూ లేదు. ఎందుకంటే మాట్లాడిన ప్రతిసారి కూడా సమంతకు డ్యామేజ్ అవుతుంది, నాగార్జున కుటుంబానికి డ్యామేజ్ అవుతుంది. ప్రతిసారి మాట్లాడినా ఏ అంశం వచ్చినా ఫ్యూచర్లో కానీ ప్రజెంట్, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక నిశ్చితార్థం, ఒక పెళ్ళయి ఇంకో పెళ్ళైనా ఈమెను టార్గెట్ చేశాడు. ఈఎంఐ నిర్మాతగా మారి ఇంకొక డైరెక్టర్తో రిలేషన్లో ఉందని అదని ఇదని చెప్పి ఈమెను డ్యామేజ్ చేశారు. సో ఇట్లా ప్రతిసారి డ్యామేజ్ పెరుగుతుంది తప్పితే మంచి ఏం జరగట్లా. సో ఈ అంశం గురించి మనం ఇంతటితో ముగించేస్తే బెటర్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.